ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ మనకు కావాల్సింది ఏదేమో, లేకుంటే వేరు వేరు ఏమో కాదు, కానీ ప్రతిదినం మనకు కావాల్సింది దేవుని యొక్క కృప అయి ఉన్నది, ఆయన యొక్క ప్రసన్నత అయి ఉన్నది. అందుకనే మోషే ఇక్కడ ఏమన్నాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఇఫ్ యు గివ్ గ్రేస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దయ ఉదయంనే మనం పొందుకుంటే అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ఆ దినము సంతోషంగా ఉంటది, ఆ దినం ఉత్సాహంగా ఉంటది. ఎందుకంటే ఆ దినమున దేవుడు కృపతో నింపడం ద్వారా. కావున మనము ఈ సంవత్సరం పెట్టుకున్న థీమ్ ద ఇయర్ ఆఫ్ గ్రేట్ గ్రేస్. దేవుని యొక్క కృప అందరి ఎడల అధికంగా ఉన్నది, కొద్ది మందికి మాత్రమే కాదు, కొన్ని వర్గాలకు మాత్రమే కాదు. దేవుని యొక్క కృప అది అందరి ఎడల, ముఖ్యంగా దీనుల ఎడల దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఆయన దయను కృపను ఎక్కువగా చూపించువాడై ఉన్నాడు.